బైబిల్ చెప్తుంది. ఆ అన్యాచారం ఆచరించే ఆ దినాలలో భయంకరమైనటువంటి పాపానికి బానిసలయ్యి దేవుని మనస్సు దుఃఖపరిచే ఆ దినాలలో ఉన్నాడు ఆయన. దేవుడు ఎందుకు పుట్టించాను వెళ్ళి ఇంత దుర్మార్గులైపోయారు అని దేవుడే గుండె బాదుకుంటున్న ఆ దినాలలో ఉన్నాడు కానీ దేవుడే సంతోషపడేటువంటి బ్రతుకు బ్రతికాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి బ్రతుకు బ్రతికాడు. దేవుని రాకడ ఎప్పుడో మనకు అర్థం అవ్వాలంటే నోవాహు గురించి సంగతులు చదువుకుంటే అర్థమైంది. ప్రభువే చెప్పాడు. దేవుని రాకడ ఎప్పుడు మనకు వచ్చుద్ది, ప్రభు రెండవసారి ఎప్పుడు ప్రత్యక్షమవుతాడని మనకు అర్థం అవ్వాలంటే నోవాహు చరిత్ర చదువుకుంటే అర్థమైపోయిందని ప్రభు చెప్పాడు. అంటే రెండవ రాకడకు నోవాహు కాలంలో ఉన్న ప్రజలకి ఈనాడు కాలంలో ప్రజలకి సరిపోయినట్టుగా ఉంది. మనకేమర్థాలంటే ఆయన ద్వారం వద్ద ఉన్నాడు. మనకు ఈ ద్వారం వద్ద ఉన్నాడని ఇంటూ ఎరిగిండు కూడా మనము అజాగ్రత్తగా బ్రతకడము మంచిది కాదు. అందుకే నోవాహు ఆ దినాలలో ఒక వ్యక్తిని అనుకొని అన్నాడు కదా, నోవాహు కృప పొందినవాడు, నోవాహు నీతిమంతుడు అన్నాడు. దేవుడే స్వయాన పలికినటువంటి అద్భుతమైన మాట అది. అసలు ఒక వ్యక్తిని గురించి దేవుడు చెప్పడం ఏంటి? అసలు ఒక వ్యక్తిని గురించి దేవుడు అంత గొప్పగా చెప్పడం ఏంటంటే అతను గొప్ప బతుకు బతికాడు. దేవుని కొరకు గొప్ప బ్రతుకు బ్రతికాడు కాబట్టి దేవుడు కూడా అతను గొప్పగా చెప్పాడు. కొన్నిసార్లు దేవుని నమ్మని వాళ్ళే మేలు కదా అనిపిస్తుంది. దేవుని నమ్మిన మనము చాలాసార్లు చిన్న చిన్న వాటికి బలహీన పడిపోతూ ఉంటాం. ఒకవేళ దేవుడికి నిలబడి ఈ ఫిలిప్పీడి దగ్గర నిలబడి చెప్పవలసి వస్తే ఇక నిలబడి ఈ మధ్యాహ్నం వేళ ప్రభు దిగి వచ్చి చెప్పవలసి వస్తే నా పేరు చెప్పగలడా అనే ఆలోచన మనం కలిగి బ్రతకాలి. నమ్ముకున్నాం, మారుమనసు పొందాం, రక్షించబడ్డాం, ప్రభు శరీరంలో రక్తంలో పాలు కూడా పొందుతున్నాం, మంచిదే. అయితే ప్రభు నీ గురించి ఒకవేళ చెప్పవలసి వస్తే, నా గురించి ఇంత సేవ చేశాడు, ఇంత పరిచయం చేస్తున్నాడు, రోజు పోతాడు, అతడు నా కొరకు యోగ్యమైన వాడని నా గురించి చెప్తే నాకంటే ధన్యుడు మరొక లేడు. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు కదా, ప్రభు చేత నిర్దోషని ఎంచబడు ధన్యుడు. దేవుడే మనకు సర్టిఫై చేయాలి. ఎలక్షన్ నిలబడాలి, ఐజక్ ఎలక్షన్ నిలబడాలి. పార్టీ వాళ్ళు ఏమి ఇవ్వాలి? బీ ఫామ్ ఇవ్వాలి, అంతేనా? బీ ఫారం ఇస్తేనే ఎలక్షన్లో ఆ పార్టీ తరఫున మనం వాళ్ళు నిలబడాలి. మా పార్టీకి మేము ఇతన్ని ప్రమోట్ చేస్తున్నాం, మా తరపున నిలబడతాడని ఎవరి పేరో చెప్పి ప్రస్తావించాలి. అప్పుడే పార్టీ సపోర్ట్ చేస్తే పార్టీ టికెట్ అతనికి ఇస్తారు. అలాగైతే ప్రభువు కూడా మనకు అలాగూ మన గురించి చెప్పాలి. అలా వాళ్ళని ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశాన్ని, ప్రభు మనల్ని రక్షించుకున్న ఉద్దేశాన్ని చూస్తే మాట్లాడు కదా, వారు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడిన వారు అన్నాడు. దేనికోసం? క్రీస్తు వారుగా పిలువబడటానికి. కొరింథీ రాష్ట్ర పత్రికలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అన్నాడు. రోమి రాష్ట్ర పత్రికలో తర్వాత వారు ప్రభువారుగా ఉండటానికి పిలువబడ్డారు. క్రీస్తు వారిగా, పరిశుద్ధులుగా, ప్రభు సంబంధికులుగా. ఆ తర్వాత ఈ లోకం ఇచ్చిన తర్వాత యుగయుగాలు ప్రభుత్వం ఉండటాని కోసం పిలువబడ్డాం. అలా పిలువబడిన మనము ఆ పిలుపుకు తగినట్టుగా మనం బ్రతకాలి. ఆ పిలుపుకు తగినట్టుగా బ్రతుకుతే ఖచ్చితంగా నోవాహు లాంటి సాక్ష్యము మనమును కలిగి ఉంటాం.
సరే, ఈవేళ నేను ముగింపులో కొన్ని సంగతులు నేను త్వరగా చెప్తాను. రెండొక మాట చెప్తాను. 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉంటూ చూచితిని అన్నాడండి. దేవుడు ఏం చూశాడంటే, నీవే నా ఎదుట. దేవుడు చెప్పిన మాట, నోవాహును గురించిన అద్భుతమైన మాట దేవుడు చెప్పాడు. నీవు నా ఎదుట నీతిమంతుడుగా నేను చూశాను. చూసింది ఎవరు? దేవుడే. ఒకవేళ మనుషులు మనం చూసి వారికి సహకరించకపోతే మన భక్తిని కూడా హేళనగా మాట్లాడండి. కానీ ప్రభువు చూడాలి. మన ప్రార్థనను, మన భక్తిని, మన పరిశుద్ధతను ప్రజలు చూసి తక్కువగా లెక్క వేయని పర్వాలేదు. కానీ ప్రభువు చూసినప్పుడు మనము నీతిమంతులుగా కనబడాలి. అందుకే చెప్పాడు, నీవే నా ఎదుట నీతిమంతుడు ఏంటో చూసిదిని కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి అన్నాడండి. నీతివంతులుగా మనం బ్రతుకుతే మనకొచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటంటే, వినాలి. నీతిమంతులుగా మనం బ్రతుకుతే నీతిమంతులు చేయబడ్డాం. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించగా యేసు రక్తం ప్రతి పాపను కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా చేయబడ్డాం. నీతిమంతులుగా చేయబడిన తర్వాత నీతిమంతులుగా బ్రతుకుతే మనకొచ్చే లాభం ఏంటంటే, మనము రక్షించబడతాము. నోవాహు జీవితాన్ని ప్రభు చెప్తూ, నీవు నీతిమంతుడిగా బ్రతికావు కాబట్టి వాడిలో ప్రవేశించు అన్నాడు. అర్థమైందా? నీతిమంతురాలిగా బ్రతికావు కాబట్టి, నీతిమంతుడిగా బ్రతికావు కాబట్టి ఇప్పుడు వాడిలో ప్రవేశించు. వాడిలో ప్రవేశిస్తే రాబో ప్రమాదము నీ మీద పడదు. ఆనాటి ప్రజానికానికి ఏం ప్రమాదం తెలుసా? 40 రోజుల్లో నేను ప్రచండ వర్షం కురిపించి అందరు నిర్మూలన చేస్తాను, మీరు వాడలో ప్రవేశించండి అనగా మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకు? నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి. మనం నీతిమంతులుగా చేయబడ్డాం. నీతిమంతులుగా బ్రతుకుతే మనము కూడా ప్రమాదము తప్పించుకుంటాము. 40 రాత్రులు 40 పగలు ప్రచండ వర్షము కురవగా 150 రోజులు అంతా ఆ ప్రాంతమంతా జలమంతా నింపబడగా వీళ్ళు వాడులో ప్రవేశించారు, ప్రశాంతంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్లున్నారు? ప్రశాంతంగా ఉన్నారు. మనం చూసాం కదా, జస్ట్ అంతకుముందు వచ్చిన వర్షాల్లో తెలంగాణలో మిద్దెలు కేకలేస్తా ఉన్నారు. చూడలేదా? తుఫాను వచ్చింది, మిద్దెలు కేకలేదు, మిద్దె కూడా మునిగిపోతా ఉంది, మిద్దెలు కొట్టకపోతున్నాయి. వాళ్ళ ఆర్తనాదాలు, మమ్మల్ని కాపాడేవాడేవాడు, ఈ జలప్రళయం నుంచి మనం రక్షించేవాడు, కాపాడేవాడేవాడు. అప్పుడు కొందరిని విమానాల్లో హెలికాప్టర్ నుంచి కొంతమంది కాపాడగలిగారు. అయితే 150 రోజులు నీళ్ళున్నాయి, 40 రాత్రులు 40 పగలు ఆపకుండా వర్షపడి కింద నుంచి పైనుంచి పైన వర్షం పడుతుంది, కింద పొంగుతున్నాయి. దేవుని మాట విని నీతిమంతులుగా బ్రతికారు, వాడులోకి వెళ్ళారు. వర్షం ప్రారంభమైంది. ఆ రోజు మిద్దె నుండి కేకలేసినట్టుగా వీళ్ళు కేకలు వేస్తున్నారు, కానీ విడిపించే దిక్కు లేకపోయింది. ఆనాడు 8 మంది మాత్రమే కాపాడబడ్డారు, అంతే. 8 మంది వాడులోకి వెళ్ళారు దేవుని మాట విని. కొదమోళ్ళు వినలేదు, లోబడలేదు. ఇంకో మాట చెప్తాను, అప్పటికి వర్షం పడలే. వినండి అయ్యా, నాది ఏం పడలేదు వర్షము. ఇల్లు వెళ్ళి వర్షం వచ్చింది, తుఫాను వచ్చింది, ఆ తర్వాత ఈ వాడలోకి రాకపోతే మీరు మునిగిపోతారు, చచ్చిపోతారంటే వర్షం పడుద్దా? వాన పడుద్దా? ఒరే అని ఎగతాళిగా చేశారు నోవాహు. అప్పుడప్పుడు కొంచెం ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాం. వాన వచ్చుద్దంట్రోయ్, వర్షం వచ్చుద్దంట్రోయ్ అని
ఆయనకు హేళనగా మాట్లాడారు. డబ్బు ఖర్చు పెడుతున్నాడు వాడు కట్టుకోవడానికి. దేవుడు ఏం చెప్పాడంటే, నోవాకు నీ కొరకు ఒక వాడను సిద్ధపరుచుకో అన్నాడు. ఎవరి కొరకు? వాడను సిద్ధపరుచుకో అన్నాడు. దానికి దేవుడు డబ్బులు ఇలే ఇచ్చాడా? ఇలే. ఈరే సొంతగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రయాసపడి వాడను సిద్ధపరుచుకున్నారు. అప్పటికి వాడ తయారు ఎవరు చేయలేదు, వర్షం రాలేదు. ఈయన ప్రయత్నం చేసి ఎందరూ హేళనగా మాట్లాడు, కానీ ఇంట్లో మాత్రం నమ్మారు ఆయన్ను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంట్లో వాళ్ళు నమ్మారు, మా ఆయన చేసేది కరెక్టే, లేక మా మామగారు చేసేది కరెక్టే, మా నాన్నగారు చేసేది కరెక్ట్ నమ్మారు. ఆయన మాట నమ్మారు కాబట్టి 8 మంది రక్షించబడ్డారు. కొదమోళ్ళు నమ్మలేదు కాబట్టి అంతా. ఒక మాట చెప్పనా తల్లి, చాలామందిలో నేను చూసిన ఒక మాట చెప్తాను. కొందరు పురుషులు యేసుప్రభుని నమ్ముకుంటే స్త్రీలు మందిరానికి రారు, కొందరు స్త్రీలు యేసుప్రభుని నమ్ముకుంటే పురుషులు రారు, కొంతమంది పిల్లలు వస్తే పెద్దలు రారు. అంటే దేవుని సన్నిధి, దేవుని వాక్యము చాలామందికి ఎగతాళిగా ఉంది. దేవుని ఆ రోజు కూడా చెప్పండి, దేవుడు దీర్ఘశాంతము చూపుతున్నాడు. ఒక మాట చెప్పనండి, వాడ రెడీ అయిన తర్వాత కూడా అంతా రెడీ అయిపోయింది, దేవుడు ఇంకా వస్తారని ఆలస్యం చేసినా కూడా ఇలా మారు మనసు పొందలే. ఒక మాట చెప్పనా, నోవాకు దేవుడు అన్నాడు మొదటి మాట, నువ్వు వెళ్ళి చెప్పమన్నాడు. ఎవరికి చెప్పమన్నాడంటే పక్షులకి, వాటికి, వీటికి చెప్పు అన్నాడు. దేవుడు చెప్పమన్నాడు, చెప్పిన తర్వాత దేవుడే తీసుకొచ్చాడు. ఆ మాట చదువుతూ చూడు, మీ కొరకు మాట చదువుతా. ఆ మాట చదువుతూ చూడు, ఎక్కడ మాట అంటే ఆ మాట చదువుతాను చూడండి, ఒక చక్కని మాట చదువుతాను. 19 వచ్చింది చూడండి, 6వ అధ్యాయం 19 వచ్చింది. మరియు నీతో కూడా వాటిలో బ్రతికి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోని 2 చొప్పున నీ వాడలోనికి తేవలెను. ఎవరు చెప్పాడు? దేవుడు నోవాకు, తీసుకురా ఈయన వెళ్ళి బ్రతిమలాడు, రండి రండి అన్నాడు. వెళ్ళా. ఇప్పుడు ఆ సువార్త విన్న మాట ఇలా చెప్తాను, మనుషులు లెక్క చేయలేదు కదండి, గొర్రెలు, మేకలు, కుక్కలు, నక్కలు మొత్తం మీరు వచ్చేయండి. దేని తెలుసుకోవడానికి? ఆ జల పాతమును, ఆ జల ప్రభావం తప్పించుకొని బ్రతుకుతారు మీరంటే కుక్కలు 2 వచ్చినాయి అంటే ఇప్పుడు తెలివి ఊరుకున్నట్టు చెప్పండి. ఆ రోజుల్లో కుక్కలు విన్నాయి, కోతులు విన్నాయి, నక్కలు విన్నాయి, అన్నీ వాడలోకి వచ్చాయి. కానీ దేవుని స్వరూపమున పుట్టించిన మానవులు మాత్రం దేవుని మాట. అయితే ఇక్కడ మాట చెప్తాను, నోవాకు తన కుటుంబం కొరకై ఖర్చుపడ్డాడు, కష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన కుటుంబ రక్షణ కొరకై, తన కుటుంబ మారు మనసు కొరకై ఆయన కష్టపడ్డాడు, ఖర్చుపడ్డాడు. అవన్నీ అడవికి వెళ్ళాడు, ఆ చెక్క తెచ్చాడు, అన్ని కోసాడు, ముక్కలు చేశాడు, కష్టపడ్డాడు. ఆ తర్వాత మేకుల కొరకు, రంపాల కొరకు ఖర్చుపడ్డాడు. ఆయన కష్టపడ్డాడు, తర్వాత ఖర్చుపడ్డాడు. ఆ రోజుల్లో కష్టపడుతున్నప్పుడు ఏళ్ళగా మాట్లాడారు, ఖర్చు పెడుతున్నప్పుడు కూడా ఏళ్ళగా మాట్లాడారు. ఈరోజు కూడా అట్లాగే అయిపోయింది. కష్టపడేవారు కష్టపడుతున్నారు, దేవుడు ఆత్మనిస్తున్నాడు. ఖర్చుపడేవారు ఖర్చు పడుతున్నారు, దేవుడు ఫలాలు ఇస్తూనే ఉన్నాడు. నోవాకు దేవుడు ఏమైతే చెప్పాడో యావత్తు చేశాడు. దేవుడు చెప్పింది తూచా తప్పకుండా ఆ జీవితం జరిగిస్తూ వచ్చాడు. వాడ రెడీ చేశాడు. ఆ తర్వాత అన్నీ వచ్చాయి, 8 మంది వచ్చారు. దేవుడే మోతేశాడు. వినండి ప్రియులారా, దేవుడే మోతేశాడు. వర్షం ప్రారంభమైంది, కొంచెం నీళ్ళు వచ్చాయి. మనుషులు ఊరుకుంటారా? అన్నా అంటారు కదా, నోవాహు అన్న తలుపుది అంటే దేవుడే తలుపేశాడు. ఇప్పుడు మాట మీకు చెప్తాను, నేను మాట చెప్తాను.
40 రోజులు కూరగాయలు దాపెట్టగలమా? దాపెట్టగలమా? ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంటేనే పాడైపోతున్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే పాడైపోతున్నాయి. కరెంటు పోయింది, ఒక అర్ధగంట రాదు, పొద్దునకి పాలు పేరుకోవు, ఏదంటే కరెంటు పోయింది. కానీ ఆ రోజుల్లో దేవుని మాటకు లోబడి అందులోకి వెళ్ళరు కాబట్టి, దైవ చిత్తము కాబట్టి, వారు పోషించబడాలి కాబట్టి వారు మరలా వర్షం తగ్గి భూమి అంతా త్యారయ్యేంత దాకా భోజన పదార్థాలు ఉంచుకోమన్నాడు. నోవాహు ఉంచుకున్నాడు, పాడైంది లేదు. దేవుని చిత్తం మన జీవితంలో సంపూర్ణంగా జరిగితే ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. దేవుని కొరకు దేవుని మాట వినడమే కాకుండా దేవుని కొరకు పనిచేశాడు, దేవుని కొరకు ఖర్చు పడ్డాడు. మొదటి సాక్ష్యము, రెండోది ఆయన సమర్పణ అని చెప్పారు కదా. ఆయన దేవుని కొరకు కష్టపడ్డాడు, దేవుని కొరకు ఖర్చు పడ్డాడండి. అందరూ పని చేసుకుంటున్నారు, అందరూ వ్యవసాయం చేస్తున్నారు. ఆయన వ్యవసాయం చేసి వచ్చి సాయంత్రం పూట మళ్ళీ ఓడ తయారు చేస్తూ ఉన్నాడు. అందరూ పని చేసుకుంటున్నారు, సాయంత్రానికి వచ్చి తాగుడు తిరుగుడు ఇష్టానుసారంగా ఉంటే ఈయన పని చేసుకుంటాడు, మళ్ళా వస్తాడు, పని మొదలు పెడతాడు. అలా మార్గాన్ని వెళ్తూ ఎంతోమంది హేళనగా మాట్లాడి ఉండవచ్చు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు మాట నమ్మాడు, పని మొదలుపెట్టి చేస్తూ ఉన్నాడు. రానే వచ్చింది, జలప్రలయం వచ్చింది. వీళ్ళు పైకి రోజు రోజుకు వర్షం పడుకుంది, నీళ్ళ మీద పైకి పోతా ఉంది, వాళ్ళు మునిగిపోతా ఉన్నారు. అప్పుడు అర్థమైంది, ఈనాడు కూడా యేసుక్రీస్తు రెండవ రాకట్లో మారు మనసు పొందకపోతే, రక్షించబడకపోతే, సువార్త ద్వారా జీవితాన్ని మార్చుకోకపోతే అగ్నిగుండం ఉందంటే ఎవరు చూశారన్నా? అప్పుడు ఎవరు చూశారు? ఎవరు చూశారంటే చూసి వచ్చి చెప్పిన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు పరలోకము నుంచి వచ్చాడు, భూమి మీదకి వచ్చి అగ్నిగుండం ఉంది. అక్కడ అగ్ని సారదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడే చెప్పాడు, చూసిన దేవుడు చెప్పాడండి. అర్థమైందన్నమాట. దేవుడు చూశాడు, ఆయన ఎరిగినవాడు కాబట్టి. అగాధ సముద్రములు ఎరిగిన దేవుడు, లోపల జలపాతములు ఎరిగిన దేవుడు కాబట్టి అగ్నిగుండం ఉందని దేవుడు చూసి చెప్పాడు. నేను చూసేదండి వినండి. దేవుడు స్వయాన చూసి ఆయన నోటి వెంట పలికినమాట అగ్నిగుండం ఉంది అంటే ఈరోజు కూడా చాలామంది నమ్మట్లే. ఆ రోజు నమ్మక చచ్చిపోయారు, ఈరోజు కూడా చాలామంది నమ్మటం వల్ల. నమ్మకపోతే నష్టపోతాం, అగ్ని జ్వాలల పాలవుతాం. కాబట్టి నోవాహు జీవితంలో దేవుని మాటకు పరిపూర్ణంగా నమ్మాడు. ఒక్క మాట చెప్తానండి, ఒక్కసారి ఇబ్రాహిం రాష్ట్రపతి చూడండి, త్వర ఒకటి రెండు మాట చదువుదాం. ఇబ్రాహిం రాష్ట్రపత్రిక చూడనమాట, ఇబ్రాహిం రాష్ట్రపత్రికలో 11వ అధ్యాయంలో ఒక మంచి మాట చూడండి. 11వ అధ్యాయంలో 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలు ఉంటా సాధ్యము. చెప్పండి, దేవుని దొరకలేదా? 11వ అధ్యాయం 6వ వచనం, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన నడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడిని నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులకు వచ్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడయ్యాడు. ఇక్కడ మాట చెప్పనా, దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఏ సంగతులు అంటే దేవుని భయం భక్తి నేర్చుకున్నాడు. దేవుడు హెచ్చరిస్తుండగా నోవాహుకి ఎలా జీవించాలి? సరేనయ్యా, ఇలాగ ప్రార్థన చేయాలి, సరైన ప్రభువా అని దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఇలా చేయాలంటే చిత్తం ప్రభువా అని చేశాడు. దేవుడే హెచ్చరించాడు. ఈ మధ్యాహ్నపు వేళ ప్రియులారా, దేవుని సేవకులుగా ఈ స్థలంలో నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు అవి హెచ్చరికలే. ఆ మధ్య ఒక ఆయన బాప్తిజం తీసుకొని పోయాడంట.
అమ్మా వినండి, బాప్తిజం తీసుకొని పోతే ముందు ఈ పాస్టర్ గారు అలా ముంచితే బీడీలన్నీ బయటకు వస్తున్నాయట. బీడీలన్నీ బయటకు వస్తున్నాయంట. బీడి ఉంటాయి కదా, అవన్నీ బయటకు వస్తాయి. ఏం మారు మనసు పొందినట్టు? బాప్తిస్తం పొందితే పరలోకం పోతుంది బైబిల్ చెప్పట్లా. మారు మనసు పొంది బాప్తిస్తం ఇది పొందాలి అవసరమే, కానీ ముందు మారు మనసు పొందాలి, ఆ తర్వాత బాప్తిస్తం పొందాలి. మారు మనసు పొందకుండా బాప్తిస్తాము పరలోకం తీసుకెళ్తాం. ముందు మార్పు చెందాలి. మన మాటల్లో, మన విధానాలలో పరిపూర్ణమైన మార్పు చెందిన తర్వాత దేవుని సేవకులు ఇచ్చేది బాప్తిజం. ఈ మధ్యకాలంలో ఈ కొందరు ఈ సంస్థల వాళ్ళండి 300 ఇచ్చి బాప్తిజాలు ఇస్తున్నారు. ఎంత? 300 ఇచ్చి బాప్తిజం. అయ్యో, వాడి 300 కోసం వీడు బాప్తిస్తం పొందే, వీడు మారు మనసు పొందకపోయా, మళ్ళా బైబిల్ పట్టుకుంటుండే చూసేవాళ్ళే ఇదేం ప్రార్థనలా అని భక్తిగా ఉన్న వాళ్ళు కూడా హేళన చేయబడుతున్నారండి. అంటే హెచ్చరికలు వాళ్ళు తీసుకోరు. నోవాకు దేవుడు హెచ్చరించగా యావత్తు చేయడానికి ఇష్టపడ్డాడు, అంగీకరించాడు. నీ చిత్తం ప్రభు అన్నాడు. ఈ మధ్యాహ్నం వేళ నోవాకు సాక్ష్యము, నోవాకు సమర్పణ, దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడండి. దిద్దుకోవడానికి నోవాకు ఇష్టపడ్డాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మనము కూడా దేవుని వాక్యం అందించబడుతున్నప్పుడు మనము కూడా ప్రతిదీ దిద్దుకుండేవారిగా మనం ఉండాలి. దిద్దుకుండేవారిగా మనం ఉండకపోతే, దిద్దుబాటు మన జీవితంలో కలిగి ఉండకపోతే ప్రియులారా దేవుని దగ్గర పొందవలసినట్టుగా మనం పొందలేము. అంతొక మాట చెప్పాల చదువుతాడు. అక్కడే ఒక మాట చదువుతాడు. 10వ వచనం ఇబ్రానీయుల పత్రిక 11:10. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కోసము అబ్రహాము ఎదురు చూచుచుండెను అన్నాడు. లేక ఒక మాట చదువుతాడు. లేకపోతే 16వ వచనం. అయితే వారు అంటే నోవాహుతో కలుపుకొని, అయితే వారు శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకున్నారు అన్నాడు. వారంటే నోవాహు కూడా వస్తాడు. నోవాహు వీళ్ళంతా కలిసి ఆ శ్రేష్టమైన దేశాన్ని, ఆ పరలోక సంబంధమైన దేశాన్ని వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి వాళ్ళు కోరుకుంటే వాళ్ళ కోరిక చొప్పున దేవుడు వాళ్ళకి పరలోకం అనుకరించాడండి. ఈ మధ్యాహ్నపు వేళ నోవాహు సాక్ష్యము, నోవాహు సమర్పణ. దేవుడు నోవాహు ఓడ తయారు చేసుకోమన్నాడు, చేసుకున్నాడు. ప్రభు మాటని వర్షం వచ్చే ముందుగా లోపలికి వెళ్ళమన్నాడు, ఆలస్యం చేశాడు. తయారైపోయిన తర్వాత కూడా దేవుడు ఆలస్యం చేశాడు. ఇంకా మారు మనసు పొందకపోతారా అని ఆలస్యం చేశాడు. కానీ ఆనాటి వారు ఆలస్యాన్ని కూడా లెక్క చేయక ఏదో చేశారు. రానే వచ్చిన జలప్రలయం, అందరూ మునిగి చచ్చిపోయారు. ఈ మధ్యాహ్నపు వేళ ప్రియులారా, మనమున్న స్థలాలలో దేవునికి సాక్షులుగా ఉండాలండి. మనమున్న స్థలాల్లో దేవుని నమ్మిన వారిగా, మన ఇరుగు పొరుగు వారికి మనం దేవుని నమ్మిన వారిగా కనబడాలి. మనమున్న స్థలాలలో దేవుని నమ్మిన వారిగా కనబడాలండి. మాట అసలు శపించబడింది కాబట్టి ఆనాడు భూమి శపించబడగా నెమ్మది లేకుండా బ్రతుకుతున్న ఆనాడు నోవాహు పుట్టగానే ఇతని ద్వారా మనకు నెమ్మది దొరుకుద్దని నోవాహు అంటే నెమ్మది అని పేరు పెట్టుకున్నారండి వాళ్ళు. నోవాహు పుట్టగానే నోవాహును చూసి వాళ్ళు నెమ్మది అని పేరు పెట్టుకున్నారండి. వాళ్ళు పెట్టిన పేరుకు సార్థకత తన జీవితంలో ఉంది. ఏమైతే పేరు పెట్టుకున్నారో ఆ పేరుకు తగ్గట్టుగా బ్రతికాడు. మీరు 5వ అధ్యాయం చదువుకోండి. పుట్టినప్పుడు ఆయన పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి ఆ ప్రజలు. కానీ వాళ్ళు అనుకున్నంట, ఇతనికి మనము నెమ్మది అని పేరు పెట్టుకుందాము. ఏం పేరు? నెమ్మది అని పేరు పెట్టుకున్నారు. తన ద్వారా ప్రియులారా కుటుంబానికి నెమ్మది దొరికింది. మనం కూడా మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం, కానీ అలా బ్రతకరు. కాబట్టి ప్రియులారా, నోవాహు జీవితంలోనే దేవుని మాట విని తన కుటుంబాన్ని కాపాడుకున్న నోవాహు. చివరి మాట, దేవుని మాట విని దేవుడు చెప్పింది చేసి తన కుటుంబాన్ని కాపాడుకున్న, అనగా ప్రమాదము నుంచి, మరణము నుంచి, నష్టము నుంచి
తన కుటుంబాన్ని కాపాడుకున్నానవా. ఇక్కడ ఒక మాట, మనము కూడా కుటుంబ నాయకులుగా యజమానులుగా మనము కూడా చాలా పద్ధతిగా మన కుటుంబాలు మనం ఉండాలి. ఈ మాట వినండి, మనము కూడా దేవుని నమ్మిన తర్వాత పద్ధతిగా మన కుటుంబాల మనం ఉండకపోతే మన కుటుంబ ప్రజలు, మన కుటుంబ వారు రక్షణ పొందలేరు. అందుకో మాట అన్నాడు కదా ఆయన, ఏది ఇక్కడ అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా. నేను అపోస్తుల 16వ అధ్యాయంలో ఒక చెరసాల నాయకుడు ఒక అద్భుతమైన మాట పలుకుతాడు. ఏంటో చూడు, 16వ అధ్యాయం మాట అంటాడు. 16వ అధ్యాయంలో మాట చదువు చూడండి. 16వ అధ్యాయంలో మాట ఉంది, 30 వారిని వెలుపలి తీసుకుని, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను. ఒక కుటుంబ యజమాని, కుటుంబంలో బాధ్యత కలిగిన వ్యక్తి అని చెప్తాడు, అయ్యా రక్షణ పొందడం నేనేం చేయాలి అంటే, వాళ్ళు చెప్పిన మాట, ప్రభునేస్తున్న విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అన్నాడు. రక్షణ పొందాలి. మనం రక్షణ పొందకపోతే ప్రియులారా, రక్షించబడకపోతే ఇంకా శాపములో, ఇంకా నష్టములో, ఇంకా నాశనములో ఉన్నట్టే. కనుక ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొందుదాం. ఇంకా మారుమనసు పొందకపోతే మారుమనసు పొందాం. దేవునికి నీకు సంబంధం లేట్టుగా బ్రతుకుతే దేవునితో సంబంధం కలుగుని బ్రతుకుదాం. నోవాకు హెచ్చరించబడ్డాడు. చాలామందికి హెచ్చరికలు ఇష్టముండవు, చాలామందికి ఇష్టముండవు. కానీ నోవాకు హెచ్చరికలు తీసుకున్నాడు. దేవుడే హెచ్చరించగా నా కొరకే కదా అనుకున్నాడు. హెచ్చరికలు తీసుకున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నము నీవు కూడా సాక్ష్యము కలిగిన వాడిగా ఉండాలి. రెండోది, దేవుని కొరకు సమర్పణ కలిగిన వాడిగా ఉండాలి. సాక్ష్యము కలిగి ఉండాలి. రెండోది, సమర్పణ కలిగిన వాడు ఉండాలి. దేవుడే నా ఎదుట నీతిమంతుడు అని దేవుడు చెప్పాడు. రెండోది, సమర్పణ కలిగిన వాడు అని చెప్తున్నాడు. ఎలా సమర్పణ అంటే, దేవుని కొరకు ఖర్చుపడ్డాడు, కష్టపడ్డాడు. సోదరి అమ్మ వినండి, దేవుని కొరకు నువ్వు ఖర్చుపడితే, దేవుని కొరకు నువ్వు దేవుని కొరకు ఖర్చుపడి దేవుని కొరకు కష్టపడితే మర్చిపోయిన దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. ఇప్పుడు రాష్ట్రపతిలో ఉన్నమాట, దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. దేవుని కొరకు ఖర్చుపడి దేవుని కొరకు కష్టపడితే ఆయన నీ కష్టానికి, నీ ఖర్చుకు ఆయన ఫలమిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన మర్చిపోయేవాడు కానే కాదు. మర్చిపోవడానికి ఆయన మానవమాత్రుడు కాదు. దేవుని కొరకు దేవుని అభివృద్ధి కొరకు, సంఘక్షేమం కొరకు నువ్వు ఏమి చేసినా, నీ ద్వారా ఏమి జరిగినా అది పరలోకములో నీ పేరు మీద లెక్కించబడుతుంది. కాబట్టి ఈవేళ ప్రార్థన చేసే ముందుగా దేవుడు నీ గురించి, సోదరులారా, నీ గురించి, మనందరి గురించి దేవుడు ఆ సాక్ష్యం చెప్పాలి. ఈయన లేక ఈమె నీతిమంతులే, ఈయన పవిత్రంగా నా కొరకు బ్రతికవారని ప్రభువు చెప్పాలి. ప్రభు సాక్ష్యం ఫైనల్గా గలతీ రాష్ట్రపత్రులు, రోమి రాష్ట్రపత్రులు ఉంటారు. ఏమంటారు? ప్రభు చేత నిర్దోషి ఎంచబడి వారు ధన్యులు. ప్రభు చెప్పాలి, ఇతని నిర్దోషి అని ప్రభు చెప్పాలి. ఇతని నిర్దోషి అని ప్రభు మనకు చెప్పాలండి. అంతకంటే మరొకటి భాగ్యం లేదు. ఏదో ఒక రోజు ప్రభు వస్తాడు, మనం తీసుకెళ్తాడు. ఏదో ఒక రోజు ప్రభు వస్తాడు. ఒకవేళ ఈ లోకంలో ప్రభు రాకముందు చనిపోయే మహిమలో ఉంటావు, ఒకవేళ ప్రభు వచ్చి రాకపోయి మీద ఉన్నావా అని తీసుకుపోతాడు. 2 మాటలు. ప్రభు వచ్చేరకు మరణం నీకు వచ్చిందా, నాకు వచ్చిందా, దేవదూతలు వస్తారు. లేక ప్రభు వచ్చినా చచ్చిపోతానా, దేవుడు తీసుకెళ్తాడు. 2 మాటలు, అద్భుతం మాట. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం మాట. ప్రభు వచ్చారు దాకా, ప్రభు రాకముందు నేను చనిపోయాను, ఇప్పుడు నా కోసం దేవదూతలు వస్తారు. ఒకవేళ ఇంకా చాలా కాలం బతికి నేను బ్రతుకునే ప్రభు వచ్చాడా, ప్రభు తీసుకుపోతాడు. నిజంగా అండి, ఎవరికి దొరుకుతాయండి ఈ మాటలు? ఎవరు చెప్పగలరు ఈ మాటలు? లోకంలో ఎవరికి దొరకనే ప్రియులారా తాగుబోతులుగా, దొంగలుగా తిరుగుతూ ఉన్నారు ఈ మాటలు చెప్పుకోలేక. కానీ మనకు దొరుకుతున్నాయి. ఈ దొరుకుతున్న మాటల్ని గుండెలు హత్తుకొని అలా బ్రతకడానికి ప్రభు సహాయం చేయనుగాక. తలవంచని ప్రార్థించేద్దాం. ప్రియులారా, నాకు నీకు
దేవుడిచ్చిన సందేశం తెలుసా? సాక్ష్యము కలిగి ఉండాలి, ప్రభు కొరకు కష్టపడదాం.